రావు రావు నా బిడ్డ ఎల్లమ్మ కాండము ఉన్నది పంచగోల కోటానే ఉన్నది కోట మీద ఉన్నాడు గుర్తవేడు ఉన్నాడు గుర్తవేడు భార్య కార్తీక శీలమ్మ శ్రీలమ్మ గన్నాది ఏడుగురి కొడుకులా శ్రీలమ్మ గన్నాది ఏడుగురి కొడుకులా కార్తీక రాజునన్న ఉన్నాడు ఏడుగురు ఉన్నారు మన బాబాలైతారు రావు రావు నా బిడ్డ ఎల్లమ్మ శివుడి మెచ్చలక్కమ చేస్తున్నా రాగి చెట్లకి దీటీలు కట్టి రాజుని మెచ్చలక్కమ చేస్తున్నా పడమడి కాండము తుర్తవేగుడు తుర్తవేగులు భార్య కార్తీక శీలమ్మ గన్న కొడుకుని ఎరుగుడు కార్తీక రాజును నాకు మేనల్లుళ్ళు అవుతున్నారు నీకు మేనబావలు అవుతున్నారు నాడు నువ్వు పుట్టినాడు నువ్వు చుట్టం లేచిన్నాడు మా చెల్లె కార్తీక శీలమ్మ ఒకవేళ పుట్టుకు సాలు పుట్టు వంగీలు భీమగడాలు తెచ్చింది బిడ్డ ఎల్లమ్మ ఒకవేళ నిన్ను ఓడిలోనే వేసుకున్నది నా కొడుకులకు వేసుకుంటానన్నది ఆ ఎడుగురు కార్తీక రాజు తీసుకొచ్చి ఎండుకొండ కైలాస ముందు నిలబెడుతున్నా నేను మరి ఒకవేళ ఇష్టం వచ్చిన భావన లగ్గమాడమని శివుడు చెప్పుతున్నాడు ఆయన సంగమయ్య మరి ఒకవేళ నేను ఒక్కదాన్ని నా ప్రాణానికి ఎడుగురు మేనబావలంటావు నీకు మేనల్లుళ్ళు అవుతున్నారు నాకు మేనబావలు అవుతున్నారు ఎడుగురు బావలు తీసుకొచ్చి ఎండుకొండ కైలాసమందు నిలబెడతానంటావు ఇష్టం వచ్చిన బావలు లగ్గమాడమంటావు ఆయన సంగమయ్యా నేను ఎవరి లగ్గమాడాలి ఒకవేళ పెద్ద బావని లగ్గమాడితే రెండొక వారి కోపం వస్తుంది రెండొక వారిని లగ్గమాడితే మూడొక వారి కోపం వస్తుంది ఒక్కదాన్ని ఒకవేళ నాకు ఎడుగురు మేనబావలంటివి ఎవరి లగ్గమాడాల సంగమయ్య అట్లా ఏడుగుట్ట ఒక్కరిని లగ్గమాడన్నా ఏడుగురు లగ్గమాడన్నా ఇయ్యల్ల నేను ఏడుగురు లగ్గమాడినట్టుకుంటే కళ్ళ కలిగి ఒక మందు కలిగే దాపార మందు తర్తావేగం పుట్టవేగం పూర్వకాలం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది మరి ఒకవేళ ఉపజాతలన్నీ ఒక్క దగ్గర ఉడికేది ఉన్నది ఊళ్ళు పంటలు పొందేది ఉన్నది ఆమెడి పెట్టుకొక్క ఊరు పొందేది ఉన్నది పూక పెట్టుకొక్క బాయి తోడేది ఉన్నది అని యోగ మీద నా కథ కాలువలై సాగేది ఎవరి లగ్గమాడాల తండ్రి ఒకవేళ నేను లగ్గమాడాలంటే నాయన ఎండుకొండ కైలాస ముందు సత్యాన పుట్టి సత్యాన పెరిగిన నేను కొండ కైలాసం ముందు నేను సత్తాన సయవరం కడుతున్నా నేను ఒకవేళ 12 వదినాల గరిటమ్మ మాస్తున్నా కింద జాగంట పెడుతున్నా మీద వేరి కడుతున్నా చేసుకునే మానవుడు పుట్టి మీద పుట్టి తల్లి మీద తగ్గినట్టు ఉంటే ఒకవేళ ఎడ్డోడని ఎక్కిరియవోను గుడ్డోడని గుబ్బియవోను మూదికి పుండు పుట్టిన పొత్తుల తడ్డోల పొంచేస్తా నేను బిచ్చగాడు గాని యోగుడు గాని సన్నాసులు గాని నేను గట్ట పద్ధతి ఎవరైతే గెలుస్తారో వాడిని లగ్గమాడుతానన్నది 12 వదనాల గంటమ్మ బాతిల్లి కింద జాగంట పెట్టింది మీద రడవేలి కట్టింది నన్ను చేసుకునే మానవుడు కింద జాగంట కొట్టాలి 12 వదనాల గంటమ్మ ఎక్కాలి మీద నడవేలి మోయించాలి అది 40 ఆవిడ పోక ముందుకు 70 ఆవిడ పోక ముందుకు
నుండి నాదం పోక ముందుకు 60 ముళ్ళ బాగా తలకు చుట్టాలి 60 ముళ్ళ బాగా తలకు చుట్టాలి శతకోటి లింగాల పూజ చెయ్యాలి సట్టేడు సముద్రంలో తానమాడాలి శంకరి చామంతి తెచ్చి నా దోదిట్లో వెయ్యాలి అటువంటివన్నీ సయవరం కట్టింది దేవి ఎల్లమ్మ కట్టిన పద్దవతి గెలవాలని శివుడు మూడు పుత్రాల మంత్రుడు పల్లె పల్లె పండి పత్రికలు పంపుతున్నాడు రాజ పండితుల వినిపిస్తున్నాడు కోడి దేవతలు మూలమై కైపోతున్నాడు ఎండుకొండకు చేరబోతున్నారమ్మో 33 కోట్ల దేవతలు ఎండుకొండ కైలాసమందు చేరవచ్చు ఎల్లమ్మ గట్ట పద్దవతి ఎవరు గెలుస్తలేరు పరమాత్మ పాయమాం మాతోని కాదంటున్నారు ఒకవేళ సుకృతి 33 కోట్ల దేవతలు మాతోని కాదన్నప్పుడైనా కోటవేలేడు కార్తీక వీరార్జునుడు వచ్చిండు కూడా ఎల్లమ్మ గట్ట పద్దవతి గెలవలేదు ఓడిపోయి దళతల్లి మీద పడిపోయిన వాడేండు ఎల్లమ్మ గట్ట పద్దవతి ఎవరు గెలవలేదు 33 కోట్ల దేవతలు శుక్రవార శుక్రవార కూర్చుని కానీ ఎవరి తరం అయితే లేదు ఆ కార్తీక రాజుకు 22 చేతులు 12 శిరస్సులు ఉన్నాయి రాక్షాది జన్మమతంది కార్తీకరాజు వచ్చి కూడా అతను ఎల్లమ్మ గంట పద్దవతి గెలవలేదు 5 వదనాల దూరం ఎక్కిండు కాళ్ళు దాన్ని దళతల్లి మీద పడిపోయిండు ఈ గుమ్మిరోజు గుంతపడ్డది అప్పుడు ఎల్లమ్మ మాత్రం తుంగుయాలు కూడా పలపల పలపల పన్ను తెరిచి నవ్వుతున్నది కార్తీక రాజుకు 22 చేతులు 12 శిరస్సులు నన్ను లెక్క మాత్రమే వచ్చిండు మరి నేను గట్టె పద్దవతి గెలవలేక తండ్రి మీద పడిపోయిండు నేను పెళ్లి ఆడనన్నది అమ్మవారి ఎల్లమ్మ ఆ కార్తీక రాజు బామ ఎల్లమ్మ 10 మంది నామకొంపైపోయింది రాధాక రాజుల 2 పేరు వచ్చింది మరి నన్ను కాదని వేరెవరిని లగ్గమాడినట్టుకుంటే లగ్గమైనట్టుకుంటే నాగవెల్లి ఎత్త కొడుతున్నా నాగవెల్లి అయినట్టుకుంటే పదాల పండుగ ఎత్త కొడుతున్నా పదాల పండుగ కూడా అయినట్టుకుంటే భార్య భర్తల వార్తనన్నాడు ఎల్లమ్మ దగ్గర పద్దవతి వచ్చిండు దేవుడు కార్తీక రాజు ఓడిపోయినోడు ఒట్టిగా పోక ఎల్లమ్మ దగ్గర పద్దవతి కట్టిండు ఇప్పుడే నీ పేరు మీద నేను కట్టుకుప్పల కోటకు పోయి 12 ఏళ్ళ నాడు పాడుపడ్డ నందకిచ్చే జాగడి దున్ని అలా సిరిసరిగా నలుగుతున్న బావా ఎల్లమ్మ మరి ఒకవేళ నువ్వు అది పట్ట వండి పల్లాటలాడాలే నువ్వు ముండమోచిన్నాడు వచ్చిన చుట్టాలకు బాంధవులకు కదనేమి పప్పు భోజనం పెడతానన్నాడమ్మో కార్తీక రాజు పద్దవతి కట్టిండమ్మా ఎల్లమ్మకి దగ్గర పద్దవతి కట్టిండు కార్తీక వీరార్జునుడు కట్టుకుని కూడా వెళ్ళిపోయిండు మరి ఎల్లమ్మని కళ్యాణం చేసుకునే మానవుడు ఎక్కడ పుట్టిండు పట్టవేల గౌతరాజు భార్య ఆలియదేవి వాళ్ళగన్న కొడుకులు 7 వందలమ్ములు శ్రీరాముని పాలాముని గంగాముని గౌతముని చంద్రముని చక్రముని కన్న పెద్దవాడు జమదగ్ని మాముని ఒకవేళ తండ్రి చేసిన 7 పాపాలు ఉన్నాయి 7 పాపం మానవులు కావడి పత్ర కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు
ఎల్లమ్మ గట్టిన పద్ధతి గెలవాలి ఎల్లమ్మ నువ్వు లగ్గమాడాలి అని జమదగ్న మామని గడగడ వణుకుతున్నాడు అమ్మా దేనివలాల శృతి 33 కోట్ల దేవతలు సుక్కలోల కూర్చుండే ఓడిపోయిన వాళ్ళయింది మరి కంచుకుప్పల కోట వేల కార్తీక నీరర్జునికి 22 చేతులు 12 శిరసులు అతడే ఎల్లమ్మ గట్టిన పద్ధతి గెలవలేదు ఎల్లమ్మ లగ్గమాడలేదు నేను ఒకవేళ సన్నాజవాణ్ణి నా తరమైతుందా అని దేని వల్ల చెప్పుతున్నాడు రాజా జమదగ్న మామూలు అమ్మగట్టిన పద్ధతి మాకే గుర్తుంది ఎల్లమ్మకే గుర్తుంది కానీ ఒకవేళ ఎల్లమ్మ గట్టిన పద్ధతి గెలవాలంటే మరి ఒకవేళ కింద జాగంట కొట్టాలి నువ్వు జాగంట కొట్టినప్పుడు నేను వాని అంగిళ్ళు తెరుస్తా నా నోట్లకెళ్ళి గాలి వస్తుంది నా గాలికి నువ్వు మాత్రం గరంటమ్మ ఎక్కాలి గరంటమ్మ ఎక్కినప్పుడు మీద జాగంట పెట్టింది కానీ జాగంట కొట్టాలి జాగంట కొట్టినప్పుడు నాది 40 ఆమెడ పోతుంది 70 ఆమెడ పోతుంది నాదం పోక ముందుకు నేను వాని అంగిళ్ళు తెరుస్తా అంగిళ్ళు అంటే నోరు తెరుస్తా నా గర్భంలో పోవాలి 100 కోటి లింగాలంటే నా దవడలో కొంటుండే పులిపిల్లు ఈనాడు మానవులకు తెలియదు ఆనాడు తాతల దమాన నాడు ఒకవేళ గోదలకు దవడల కొంటే ఆరెలు పెరుగు ఆరెలు పెరిగితే ఒకవేళ మాత్రం ఆరెలు కడిగేసి ఉప్పు పసుపుతో మాత్రం దవడల కొంటే రుద్ది ఇక్కడ పొద్దంతా గడ్డి మెయ్యకుండా దవడకు గట్టింట గడుదురు అవి దేవతలకు మాత్రం 100 కోటి లింగాలు ఆ 100 కోటి లింగాలంటే ఆ విధంగా చెప్పింది 60 ముళ్ళ పాగంటే నా గర్భములు ఉన్న పేగులు నరాలు కానీ తలకు దుట్టాలన్నది తల్లి ఎలవదేండు మరి అటువంటి 7 సముద్రాలంటే నా పొట్ట లోపల ఉన్న నా అర్రల పొట్ట కళ్ళ చూడాలి 100 కోటి లింగాలంటే మాత్రం దౌడల కొంటుండే పులిపిల్లున్నాయి 60 ముళ్ళ పాగంటే నా పొట్ట లోపల ఉన్న పేగులు నరాలు ఉన్నాయి శంగలి జామంతంటే వీళ్ళ నా బిడ్డ వచ్చి నా దగ్గర పాలు జీగుతుంటది నరలోకానికి ఏమో పాల మీద పురుగంటారు అటువంటి ఒక వీళ్ళ మాత్రం నువ్వు దోషిల్ని పట్టినట్టుకుంటే నా బిడ్డ పాలు తాగుతుంటే దౌడల పొట్టి నురుసు కారుతుంది నురుసు వచ్చి నీ దోషిట్ల పడుతుంది అది ఎల్లమ్మకు శంగలి జామంత అవుతుంది దేని వల్ల చెప్పినాయి రామా పిల్ల కానవదేండ్వ శృతి 33 కోట్ల దేవతలకు పాలిచ్చేది గంగి వైలావంటారు జమదగ్ని మాముని పుట్టినాడు పుట్టిని తల్లి అలవదేండ్వ పిల్ల కానవదేండ్వ జమదగ్ని మాముని ఎక్కడ పోతే దేండ్వలు ఆయన ఎంబడే పోతాయి ఆనాడు దేండ్వలు తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చినాయి గరంటమ్మం చూసిండు దేవతలంతా సుక్కలో కూర్చొని పరమాత్మ పాయిమాం మాతోని కాదంటున్నారు అప్పుడు తల్లి అలవదేండ్వ అని అంగిలి తెలిసింది అంగిలి తెలిసి ఆని ఊదింది నోరుతోని ఊదినప్పుడే గాలితోని చెప్తాం మాత్రం గరంటమ్మ ఎక్కిండు గంట కొట్టిండు మీద వేరి కొట్టిండు నాది 40 ఆవిడ పోయింది 70 ఆవిడ పోయింది ఆవు పొట్ట లోపలి పోయిండు అడల పొట్ట కళ్ళ చూసిండు దవడల పొండి పులిపిల్లు కళ్ళ చూసిండు దారం